హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింగరాజు రమాదేవి గారు రచించిన లింకు పైన నొక్కకు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అబ్బా, మీ ఇంటికొస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మా. వస్తూనే దివాన్ మీద వాలిపోయి అంది మోహన. వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏంటి వెంకట్, ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అడిగాను. కాఫీ అన్నాడు వెంకట్. నాకు టీ ఠక్కున అంది మోహన. మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మా, నేను కలుపుతాను అంది. ఏం పర్లేదు, కాఫీ కలపటం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను. నా వెనకే వచ్చిన మోహన, అబ్బా నీ వంటింటి గట్టు ఎప్పుడు ఎంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది. ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడిపాలలో డికాషన్ పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను. ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోనా. అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులున్నాయి తీయి చెప్పాను. అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీటుగా సర్దావో అంది. ఏమిటే ఈవేళ మా ఇంటి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎప్పటిలాగే ఉందిగా అన్నాను. ఏమో పెద్దమ్మా, ఇది వరకు అంత పట్టించుకోలేదు అనుకుంటా అంది. సర్లే, 2 చిన్న ప్లేట్స్ తియ్యి అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు, నేను కాఫీ తీసుకొని వస్తాను అన్నాను. నాకు మోహనకి టీ, వెంకట్కి కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం రండి అని పిలిచాను. వెంకట్ వచ్చి డైనింగ్ చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు. మోహన అతని వంక ఒక్క చూపు చూసింది. అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది. అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవటమే మానేశాం అన్నాడు. కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు. మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ అదా ఓ 30 ఏళ్ళు అయ్యుంటుంది కొని. బాగానే ఉంది కదని మార్చలేదు, మధ్య మధ్యలో పాలిష్ చేస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్ని పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను. బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా. కారపూస బాగుంది పెద్దమ్మా అంది మోహన. కాఫీ కూడా బాగుంది అత్తయ్య, ఫిల్టర్ కాఫీ కదా, మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్. మళ్ళీ వెంకట్ వంక ఒక చూపు చూసి నాకు ఫిల్టర్ కాఫీ వేయటానికి బద్ధకం వేసి ఇన్స్టెంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మా, అది ఆయన గారి కంప్లైంట్ బొంగమూత పెట్టి అంది మోహన. నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం. మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనబడింది నాకు. ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు. పెదనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయ్ స్కూల్ నుంచి వచ్చేస్తుందని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు. రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది. అవును, ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను. అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది. అవునా, మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను. 2 ఏళ్ళు అయిందిలే. ఏమిటో వాళ్ళ ప్లాను, ట్యాక్స్ ఎక్కువ పడుతోందని ఏదో అంటున్నారు. ఉన్న ఇల్లు సరిపోవట్లేదట. సరిపోవట్లేదా? 2 బెడ్రూమే కదా, పెద్దదే కదా అని ఇంకేమనాలో తెలియక ఆగిపోయాను. నేను అదే అన్నాను. ఊరికనే చూస్తున్నాం అంటారు. ఏమిటో వాళ్ళ గోల. ఫోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా. రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను. ఏమిటి, మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్టుంది అంటూ హాస్యమాడారు ఆయన. ఆ తర్వాత వారం రోజులకు అనుకుంటా చిన్నదానికి జ్వరమటాన్ని సుధా మనవరాలను చూడటానికి వెళ్తుంటే నేను వెళ్ళాను. మేము వెళ్ళి బెల్లి కొడితే వచ్చి తలుపు తీసింది మోహన. వెనకే చిక్కిపోయిన ముఖంతో చిన్నది సుహానా. అమ్మమ్మా, సుధని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా. రా పెద్దమ్మా అంటూ లోపలికి తీసుకువెళ్ళింది మోహన. హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు, సుహా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చోండమ్మా వస్తున్నాను అని లోపలికి వెళ్ళింది. హాల్ అంతా ఒక్కసారి కలియ చూశాను. గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తోంది. సుధా పాపాయిని చూస్తూ 2 రోజుల జ్వరానికి ముఖమంతా చిక్కిపోయింది అంటూ బాధపడిపోయింది.
మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది. ఏమీ తినట్లేదు, కాస్త ఇదైనా తింటుందేమో చూడాలి అంటూ దాన్ని ఫీడింగ్ చైర్ తెస్తా ఆగు అని వెళ్లబోతుంటే, ఏం అక్కర్లేదు, నేను తినిపిస్తాలే అని సుహాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతూ తినిపించసాగింది. పెద్దమ్మమ్మ, నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది. దానికి నేను చేసి పంపించే పల్లీ పాకం, సున్నుండలు లాంటివి బాగా ఇష్టం. సారీరా తల్లి, ఈసారి చెయ్యలేదు, మళ్ళీ చేసినప్పుడు పంపిస్తాను అంటూ దాన్ని బుజ్జగించాను. మా ఇల్లు చూసి దర్చుకున్నావా పెద్దమ్మా అడిగింది మోహన. అబ్బే, చిన్నపిల్లతో ఎంతకని సర్దుకుంటావు, అలాగే ఉంటుందిలే అన్నాను. మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు. మన ఇల్లు కూడా ఇలా పెట్టొచ్చు కదా అన్నాడు చెప్పింది. నవ్వుతూ అన్నా కూడా మోహన మొహంలో కాస్త దిగులేదో కనిపించింది. సుధా అందుకొని, ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ, అన్నీ ఎక్కడవక్కడ ఉండాలి అంటాడు, హోటల్ రూమ్ లాగా. ఇల్లు అలా ఎలా ఉంటుంది? చిన్నపిల్ల ఉన్న ఇల్లు, పైగా దానికి ఉద్యోగము, తీరుబడెక్కడా? ఏదో సర్దుకుపోవాలి కాని అంది. మోహన వాళ్ళ ఫ్లాట్కొచ్చి 2 ఏళ్ళు అవుతోంది. అంతకుముందు అద్దెంట్లో ఉండేవాళ్లు. నాకు బాగా గుర్తు. పాప మొదటి పుట్టినరోజు, గృహప్రవేశము 2 ఫంక్షన్లు కలిపి చేశారు. చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోహన వాళ్ళను మేమెంతో అభినందించాం. అవన్నీ గుర్తు చేసుకుంటూ మోనా చెప్పింది. మొన్న మీ ఇంటివైపు వచ్చాం కదా, అక్కడేవో విల్లాలు కడుతున్నారంటే చూడటానికి వచ్చామని. ఆ విషయం సుధా ముందే చెప్పింది కనుక ఆహా అని ఊరుకున్నాను. 250 గజాల్లో డూప్లెక్స్ ఇల్లటది. ముందు లాను సిటౌట్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ. లోపలే ఒక సూపర్ బజార్, చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయట. అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను. ఈ ఇల్లు కొత్తదే కదా, మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం అని ఆర్ధోక్తిగా ఆపేశాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మా, తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని, ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు. ఆ కొత్త విల్లా పెద్దదైనా చాలా దూరం, పాప స్కూల్కి దూరం, ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడి నుండి. తనకి చెప్తే కొట్టి పడేస్తున్నాడు, అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. మోనా చెప్పింది విని, ఇల్లు నీట్గా లేదా, సరిపోవట్లేదా అని అడిగాను. మోనా సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది. ఫ్లాట్ మరీ చిన్నదేం కాదు, నీట్గా లేకపోవటానికి చాలా కారణాలున్నాయి అని మనసులో అనుకుంటూ, పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను. పాపాయిని బెడ్రూంలో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధా. నేను మోనా ఇల్లంతా కలియ తిరిగి చూశాం. పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్, ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి. 2 పెద్ద బెడ్రూమ్లు, ఒకదానికి అటాచ్డ్ బాత్రూమ్, ఒకటి కామన్ బాత్రూమ్. వంటిల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు. విడిగా గిన్నెలు కడగడానికి, బట్టలు ఉతకటానికి యూటిలిటీ. అన్ని రూముల్లో వార్డ్రోబ్లు, షెల్ఫ్లు, అంతా సౌకర్యంగానే ఉంది. ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెలు, సామాన్లు కనిపించాయి. ఏమిటవన్నీ అడిగాను. అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు. చెప్పానుగా, ఈయన కంప్లైంట్, ఇల్లు నీట్గా లేదని ఎప్పుడు ఒకటే గోల. అందుకే ఒక వీకెండ్ గాని, ఆహా అసలు ఒక 2 రోజులు సెలవు పెట్టి మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను అంది. ప్లాస్టిక్ టబ్బులు, బుట్టలు, చిన్న షెల్ఫ్లు, హ్యాంగర్లు, గోడ కతికించే హుక్స్లు, ఇలా రకరకాల వస్తువులు అవన్నీ. రూమ్ సగం వాటితోనే నిండిపోయింది. నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. 2 రోజులు ఉండడు. పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అంది. మంచి ఐడియా, నన్ను కూడా అప్పుడు పిలువు, నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను. అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మా, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. నీకేం ప్రాబ్లం లేదుగా అంది. ఓహో నో ప్రాబ్లం అన్నాను. ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేశాను. సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో, పెద్దమ్మా ముందు ఈ ఆర్గనైజర్స్ అన్ని విప్పి ఫిట్ చేద్దాం, ఆ తర్వాత సర్దటం మొదలు పెడదామంది. సమస్య సర్దనం ఒకటే కాదు, ఏవి సర్దాలి అన్నది అన్నాను. అంటే అంది. ముందు నీ వస్తువులు, బట్టలు అన్నీ తీసి బయట పెడదాం. వాటిలో పాతగా అయిపోయినవి, వాడనివి, పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి
మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం, తర్వాత మిగిలినవి ఏం చేయాలనేది చూద్దాం అన్నాను. వంటింట్లో అరల్లో ఉన్నవి ముందు తీసాం. హాట్ ప్యాక్లు 5-6, పెనాలు 4-5, ప్రెషర్ కుక్కర్లు చిన్నవి, పెద్దవి, స్టీల్వి, నాన్ స్టిక్వి, ఇలా నానా రకాలు. చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది, చెక్కు తీసే పీలర్లు 3, అట్లకాడలో స్టీల్దొకటి, చెక్కదొకటి, సిలికానట అదొకటి. ఇలా ఏ వస్తువు చూసినా 5-6 రకాలకి తక్కువ లేవు. కప్పులు, గాజు గ్లాసులు, డిన్నర్ సెట్లు తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవి, కొన్ని వీళ్లు కొనుక్కున్నవి. అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది. మోనా అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది. సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొంటున్నట్టున్నారు. అరే, ఇవి ఇక్కడున్నాయా అంటూ ఆశ్చర్యపోయింది. అలాగే బెడ్రూంలో బట్టల అలమరాలో కుక్కి కుక్కి పెట్టి ఉన్న 100 కొద్ది బట్టల జతలు, పార్టీ వేరని, క్యాజువల్ వేరని, ఆఫీస్ వేరని, ముచ్చటైన పేర్లు. ఇక దుప్పట్లు, రగ్గులు, దిండు గలేబులు, కుషన్ కవర్లు, ఎక్స్ట్రా సెట్లు కుప్పలు కుప్పలు. కొన్నైతే అసలు కవర్ కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి. ఇక డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు. సుహానా డ్రెస్సులు, బొమ్మలు కూడా అంతే, ఎక్కడ చూసినా అవే. పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో, బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది. వెంకట్ కూడా తక్కువేం తినలేదు. 6 నెలలకొకసారి సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు లాంటివి మార్చటంతో పాత చార్జర్లు, వైర్లు, ఇయర్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది. హాల్లో షూరాక్లో ఒక్కొక్కరికి 15 జతల చొప్పున బూట్లు, చెప్పులు. అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా మొహం కాస్త కళ తప్పింది. ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మా అంది. మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు. ఇది క్యూట్గా ఉంది కదా, ఇది చాలా యూస్ఫుల్ కదా అంటూ అనుకున్నవన్నీ, కనపడ్డవన్నీ ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఏ ఎగ్జిబిషన్కైనా వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది. ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫ్లు చేయించడం, ఆ షెల్ఫ్ల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, ఇది కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ అలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు, సామాన్లు కొంటూ ఉండడం. బ్యాంక్లో డబ్బులు, చేతిలో సెల్ ఫోను ఉన్నాయి. ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టుకుని వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలికైపోయింది. కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయలేదు. అవి కూడా పనికొస్తాయి కదని అటక మీద పడేసి ఉంచింది. అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది. పద, మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలెడదాం అన్నాను. పెద్దమ్మా, గ్రీన్ టీనా, మసాలా టీనా, ఫ్రూట్ ఫ్లేవరా? టీ బ్యాగ్స్ తీస్తూ అడిగింది. నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతానులే అని వెళ్ళింది. అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నా కంటపడింది. హోమ్ డెకరేషన్ వీడియో అది. అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు. రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందని భ్రమ కలిగిస్తారు. అవి కొనటానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు. మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకి ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గొడవలా మారిపోతుంది. మోనా ఇంట్లో జరిగింది అదే. ఆ విషయం మోనాకి సమయము, సందర్భము చూసుకొని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను. ఆ సందర్భం ఇప్పుడు కలిసొచ్చింది. ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోనాకి అరగంట సేపు క్లాస్ పీకాను. అప్పటికే మోనాకి కూడా సమస్యకు మూలం కాస్త అర్థమైంది. కాబట్టి శ్రద్ధగానే నేను చెప్పిందంతా ఉంది. గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్తైనా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది. టీ తాగి ఉన్న వస్తువులన్నీ 3 కుప్పలుగా విభజించాం. రోజు వాడుకునేవి ఒకటి, అప్పుడప్పుడు వాడేవి రెండోది, అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి 3వ కుప్ప. 3వ కుప్పల్లోనే ఎక్కువ వస్తువులు చేరాయి. అవన్నీ అవసరమున్న వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ముందు కొంచెం ధీరంగా ముఖం పెట్టినా ఇక తప్పదనుకొని పక్కన పెట్టేసింది. మొదటి 2 కుప్పల్లో వస్తువులు అరలో సర్దేశాం. సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి. మోనా ఆర్డర్ చేసిన ఆర్గనైజర్ల అవసరం పెద్దగా పడలేదు. కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాం. తిన్నాక హాలు వంక చూశాను.
హాల్ సైజుని దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్ ఇంకా పెద్ద టీపాయ్ కొనేసి వేశారు. పైగా అది షోరూంలో లాగా హాలు మధ్యలో వేశారు. ఇప్పుడు మనం చేయాల్సిందేమిటో తెలుసా అంటూ హాలు మధ్యలో సోఫా సెట్ ని మోనా సహాయంతో గోడకి జరిపివేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్, దానిపైన సగం మంచమంత సైజులో ఉన్న టీపాయ్ని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్ కి తరలించాం. దానితో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది. టీపాయ్ చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను. ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్నదాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపచ్చులే అని చెప్పాను. సోఫా, డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి చాలా అందంగా కనబడింది. మా హాల్ ఇంత పెద్దదా? ఆశ్చర్యపోయింది మోనా. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్లు, సెట్లు, హాట్ ప్యాక్లు అన్నీ ఖాళీ కావటంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు, సాస్ బాటిల్స్, స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ క్యాబినెట్లో సరిగా సరిపోయాయి. ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వైస్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది. మర్నాడు కూడా మిగతా రూములు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాం. పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను. ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా. పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు. ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడివక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం. లేకపోతే నువ్వు చూసే వీడియోలో ఆడవాళ్లలాగా నువ్వు 24 గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను. నిజమే పెద్దమ్మా, మీ ఇంట్లో పెద్దనాన్న, అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీట్గా పెడతారు కదా. ముందు వెంకట్కి, పాపకి ఆ విషయం చెప్తాను అంది. ఆ సాయంత్రం మోనా 3వ కొప్పులోని వస్తువుల్లో కొన్ని తమ ఇంట్లో పని వాళ్లకిచ్చేసింది. మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయంలో పంచటానికి మోనా, సుధా, నేను అందరం వెళ్ళాం. అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనాకి కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది. శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని చూసి, మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా. సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చేవారం తప్పకుండా మళ్లీ వద్దామనుకున్నాం. తిరిగొచ్చి వాళ్ల ఇంట్లోకి మళ్లీ అడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా. ఇల్లంతా విశాలంగా, పొందికగా, ఆహ్లాదంగా ఉంది. అబ్బా, హాయిగా ఉందే ఇంట్లోకి రాగానే అంది సుధా. విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూ ర్యాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చిన మోనా, పెద్దమ్మా టీ పెట్టనా ఏంటి అని అడగలేదు. ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ. నేను కూడా నవ్వేశాను. 2 రోజుల తర్వాత సుధ ఫోన్ చేసి అంది, ఏం మంత్రం వేశావక్కయ్యా? అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు. ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తోంది సుధ నవ్వుతూ. అవును, మంత్రమే. అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను సుధ నవ్వులో శృతి కలుపుతూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.